ఎక్సర్సైజ్ 2.1లోని ప్రాబ్లమ్స్ చూద్దాము. సాల్వ్ ద ఫాలోయింగ్ సింపుల్ ఈక్వేషన్స్ అన్నాడు. సాల్వ్ ద ఫాలోయింగ్ సింపుల్ ఈక్వేషన్స్ అంటే ఈ ప్రాబ్లమ్స్లో ఉన్నటువంటి వేరియబుల్ ఏదైతే ఉందో ఆ వేరియబుల్ యొక్క వాల్యూని కనుక్కోవడం. ఫస్ట్ ప్రాబ్లము 6m ఈజ్ ఈక్వల్ టు 12. ఇక్కడ వేరియబుల్ m వాల్యూ కనుక్కోవాలి మనం. సో 6కి m మల్టిప్లికేషన్లో ఉంది. మల్టిప్లికేషన్లో ఉన్న 6ని ఆర్హెచ్ఎస్కి ట్రాన్స్పోజ్ చేస్తే డివిజన్లోకి వచ్చేస్తుంది. సో m ఈజ్ ఈక్వల్ టు 12/6. 6 1 జా 6 2 జా. m వాల్యూ ఈజ్ 2. సెకండ్ ప్రాబ్లం 14p ఈజ్ ఈక్వల్ టు -42. ఇక్కడ p అనే వేరియబుల్ 14కి మల్టిప్లికేషన్లో ఉంది. ఈ మల్టిప్లికేషన్లో 14ని ఆర్హెచ్ఎస్కి ట్రాన్స్పోజ్ చేసినట్లయితే డివిజన్ అవుతుంది. సో p ఈజ్ ఈక్వల్ టు -42/14. 14 1 జా 14 3 జా -3. p ఈజ్ ఈక్వల్ టు -3. థర్డ్ ప్రాబ్లం -5y ఈజ్ ఈక్వల్ టు 30. ఇక్కడ y అనేది వేరియబుల్, y వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. -5yకి మల్టిప్లికేషన్లో ఉంది కాబట్టి ఆర్హెచ్ఎస్కి ట్రాన్స్పోజ్ చేస్తే డివిజన్ అవుతుంది. సో y ఈజ్ ఈక్వల్ టు 30/-5. 5 1 జా 5 6 జా. y ఈజ్ ఈక్వల్ టు -6. ఫోర్త్ ప్రాబ్లం -2x ఈజ్ ఈక్వల్ టు -12. ఇక్కడ x వేరియబుల్, -2 అనేది మల్టిప్లికేషన్లో ఉంది. ఆర్హెచ్ఎస్కి ట్రాన్స్పోజ్ చేస్తే డివిజన్ అవుతుంది. విచ్ ఇంప్లైస్ x ఈజ్ ఈక్వల్ టు -12/-2. మైనస్ క్యాన్సల్ అవుతుంది. 2 1 జా 2 6 జా. సో x ఈజ్ ఈక్వల్ టు 6. ఫిఫ్త్ ప్రాబ్లం 34x ఈజ్ ఈక్వల్ టు -51. ఈ 34 xకి మల్టిప్లికేషన్లో ఉంది. ఇక్కడ x వేరియబుల్. 34ని ఆర్హెచ్ఎస్కి ట్రాన్స్పోజ్ చేసినట్లయితే డివిజన్లోకి వచ్చేస్తుంది. x ఈజ్ ఈక్వల్ టు -51/34. సో 17 2 జా 17 3 జా. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు -3/2. సిక్స్త్ ప్రాబ్లం n/7 ఈజ్ ఈక్వల్ టు -3. ఇక్కడ n వేరియబుల్, 7 అనేది డివిజన్లో ఉంది. 7ని ఆర్హెచ్ఎస్కి ట్రాన్స్పోజ్ చేసినట్లయితే మల్టిప్లికేషన్లోకి వచ్చేస్తుంది. విచ్ ఇంప్లైస్ n ఈజ్ ఈక్వల్ టు -3 × 7. విచ్ ఇంప్లైస్ n ఈజ్ ఈక్వల్ టు 3 7 జా 21. సెవెంత్ ప్రాబ్లం 2x/3 ఈజ్ ఈక్వల్ టు 18. ఇక్కడ x వేరియబుల్, xకు మల్టిప్లికేషన్లో 2/3 ఉంది. 2/3ని ఆర్హెచ్ఎస్కు ట్రాన్స్పోజ్ చేయాలి మనం. సో ఫస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాము. చేస్తే 2x ఈజ్ ఈక్వల్ టు 3 × 18 అవుతుంది. 2 అనేది మల్టిప్లికేషన్లో ఉంది. 2ని ఆర్హెచ్ఎస్కి ట్రాన్స్పోజ్ చేస్తే డివిజన్లోకి వచ్చేస్తుంది. x ఈజ్ ఈక్వల్ టు 3 × 18/2. 2 1 జా 2 9 జా. 3 9 జా 27. x ఈజ్ ఈక్వల్ టు 27. ఎయిత్ ప్రాబ్లం 3x + 1 ఈజ్ ఈక్వల్ టు 16. ఇక్కడ x వేరియబుల్, +1ని ఆర్హెచ్ఎస్కి ట్రాన్స్పోజ్ చేస్తే -1 అవుతుంది. 3x ఈజ్ ఈక్వల్ టు 16 - 1. 16 - 1 ఈజ్ 15. 3x ఈజ్ ఈక్వల్ టు 15. ఇక్కడ 3 మల్టిప్లికేషన్లో ఉంది. ఆర్హెచ్ఎస్కి ట్రాన్స్పోజ్ చేస్తే డివిజన్లోకి వచ్చేస్తుంది. సో x ఈజ్ ఈక్వల్ టు 15/3. 3 1 జా 3 5 జా. x ఈజ్ ఈక్వల్ టు 5. నైన్త్ ప్రాబ్లం 3p - 7 ఈజ్ ఈక్వల్ టు 0. -7ని ఆర్హెచ్ఎస్కి ట్రాన్స్పోజ్ చేస్తే +7 అవుతుంది. 3p ఈజ్ ఈక్వల్ టు 7. pకి 3 మల్టిప్లికేషన్లో ఉంది కాబట్టి ఆర్హెచ్ఎస్కి ట్రాన్స్పోజ్ చేస్తే డివిజన్లోకి వచ్చేస్తుంది. సో p ఈజ్ ఈక్వల్ టు 7/3. 10th ప్రాబ్లం 13 - 6n ఈజ్ ఈక్వల్ టు 7. 6nను -6nను ఎల్హెచ్ఎస్లో ఉంచుకొని 13 ట్రాన్స్పోజ్ చేసినట్లయితే -13 అవుతుంది. 7 - 13. 7 - 13 ఈజ్ -6. దేర్ఫోర్ -6n ఈజ్ ఈక్వల్ టు -6. ఇక్కడ -6 మల్టిప్లికేషన్లో ఉంది. ఆర్హెచ్ఎస్లోకి ట్రాన్స్పోజ్ చేస్తే డివిజన్లోకి వచ్చేస్తుంది. సో -6/-6 ఈజ్ 1. -6 1 జా -6 1 జా. ఆర్ మైనస్ క్యాన్సల్ అయినట్లయితే 6 1 జా 6 1 జా. n ఈజ్ ఈక్వల్ టు 1. 11th ప్రాబ్లము 200y - 51 ఈజ్ ఈక్వల్ టు 49.
-51ని ఆర్హెచ్ఎస్కి ట్రాన్స్పోజ్ చేసినట్లయితే +51 అవుతుంది. సో 49 + 51 ఈజ్ 100. 200 × y ఈజ్ ఈక్వల్ టు 100. 200 వైకి మల్టిప్లికేషన్లో ఉంది. ఆర్హెచ్ఎస్కి ట్రాన్స్పోజ్ చేసినట్లయితే డివిజన్లోకి వస్తుంది. సో y ఈజ్ ఈక్వల్ టు 100/200. 100 1 జా 100 2 జా y ఈజ్ ఈక్వల్ టు 1/2. 12th క్వశ్చన్ 11n + 1 ఈజ్ ఈక్వల్ టు 1. 1ని ఆర్హెచ్ఎస్కి ట్రాన్స్పోజ్ చేస్తే -1 అవుతుంది. 11n ఈజ్ ఈక్వల్ టు 1 - 1. 1 - 1 ఈజ్ 0. 11n ఈజ్ ఈక్వల్ టు 0. 11 అనేది nకి మల్టిప్లికేషన్లో ఉంది. సో n ఈజ్ ఈక్వల్ టు 0/11. 0 బై సంథింగ్ ఈజ్ ఆల్వేస్ 0. సో n ఈజ్ ఈక్వల్ టు 0. 13th ప్రాబ్లం 7x - 9 ఈజ్ ఈక్వల్ టు 16. -9ని ఆర్హెచ్ఎస్కి ట్రాన్స్పోజ్ చేస్తే +9 అవుతుంది. సో 16 + 9 ఈజ్ ఈక్వల్ టు 25. 7x ఈజ్ ఈక్వల్ టు 25. 7 అనేది xకి మల్టిప్లికేషన్లో ఉంది కాబట్టి 7ని ఆర్హెచ్ఎస్కి ట్రాన్స్పోజ్ చేస్తే డివిజన్లోకి వచ్చేస్తుంది. సో x ఈజ్ ఈక్వల్ టు 25/7. 14th ప్రాబ్లం 8x + 5/2 ఈజ్ ఈక్వల్ టు 13. 5/2ని ఆర్హెచ్ఎస్కి ట్రాన్స్పోజ్ చేస్తే -5/2 అవుతుంది. సో 8x ఈజ్ ఈక్వల్ టు 13 - 5/2. ఇక్కడ ఏం లేకపోతే 1 అనుకుంటాం. సో ఎల్సిఎం ఈజ్ 2. 2ని 1తోని డివిజన్ చేసినట్లయితే కోషియంట్ 2 వస్తుంది. ఇంటూ రిమైండర్లో న్యూమరేటర్లో 13 ఉంది. మైనస్ 2ని 2తోని డివిజన్ చేస్తే కోషియంట్ 1 ఇంటూ న్యూమరేటర్లో 5 ఉంది. 8x ఈజ్ ఈక్వల్ టు 13 2 జా 26. 1 5 జా 5. విచ్ ఈజ్ ఈక్వల్ టు 26 - 5 ఈజ్ ఈక్వల్ టు 21/2. ఇక్కడ 8 మల్టిప్లికేషన్లో ఉంది. డివిజన్లోకి వచ్చేస్తే మల్టిప్లికేషన్లో ఉన్నదాన్ని ట్రాన్స్పోజ్ చేస్తే డివిజన్లోకి వచ్చేసింది. సో x ఈజ్ ఈక్వల్ టు 21/2 × 8. 21/16. 15th ప్రాబ్లం 4x - 5/3 ఈజ్ ఈక్వల్ టు 9. -5/3ని ఆర్హెచ్ఎస్కి ట్రాన్స్పోజ్ చేస్తే +5/3 అవుతుంది. సో 4x ఈజ్ ఈక్వల్ టు 9 + 5/3. ఇక్కడ డినామినేటర్లో ఏం లేకపోతే 1 అనుకోవచ్చు. 1కి 3కి ఎల్సిఎం 3 అవుతుంది. 3ని 1తోని డివిజన్ చేసినట్లయితే కోషియంట్ 3 ఇంటూ న్యూమరేటర్లో 9 ఉంది. ప్లస్ 3ని 3తోని డివిజన్ చేసినట్లయితే కోషియంట్లో 1 ఉంది. ఇంటూ న్యూమరేటర్ 5. 4x ఈజ్ ఈక్వల్ టు 3 9 జా 27 + 5 1 జా 5/3. 27 + 5 ఈజ్ ఈక్వల్ టు 32/3. ఇక్కడ 4 మల్టిప్లికేషన్లో ఉంది. ఆర్హెచ్ఎస్కి ట్రాన్స్పోజ్ చేస్తే డివిజన్లోకి వచ్చేస్తుంది. 32/3 × 4. 4 1 జా 4 8 జా. సో x ఈజ్ ఈక్వల్ టు 8/3. 16th ప్రాబ్లం x + 4/3 ఈజ్ ఈక్వల్ టు 3 1/2. ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంది కాబట్టి ఇంప్రాపర్లో కన్వర్ట్ చేయాలి. 2 3 జా 6 + 1 7/2. 4/3ని ఆర్హెచ్ఎస్కి ట్రాన్స్పోజ్ చేస్తే -4/3 అవుతుంది. 7/2 - 4/3. నెక్స్ట్ 2కి 3కి ఎల్సిఎం 6. 6ని 2తోని డివిజన్ చేస్తే కోషియంట్ 3 ఇంటూ న్యూమరేటర్లో 7 ఉంది. మైనస్ 6ని 3తోని డివిజన్ చేస్తే కోషియంట్ 2 ఇంటూ న్యూమరేటర్లో 4 ఉంది. విచ్ ఈజ్ ఈక్వల్ టు 3 7 జా 21 - 2 4 జా 8/6. 21 - 8 ఈజ్ 13/6. X value is 13/6.